మ్యామ్ మీ దగ్గర ఒక కేస్ స్టడీ విన్నాము. ఈ డివోర్స్ కేసులో ఒకటేమో 3 monthsలో తేల్చేశారు, ఇంకొకటి 1 year పట్టింది, ఇంకొకటి మాత్రం 3 years అయినా కానీ డివోర్స్ కేసు సాగుతూనే ఉంది. ఎందుకు ఇలా? వితిన్ 3 months మేము ఏదైతే సాల్వ్ చేసామో అది మ్యూచువల్ డివోర్స్. 1.5 monthలో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, 1 dayలో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. అండ్ ఇంకోటి ఏదైతే అంటున్నారో, ఇంకోటి ఎటువంటి సందర్భంలో అంటే తన భర్త తనని వదిలి వెళ్ళిపోయి 7 సంవత్సరాల పైన అయింది. యాజ్ పర్ లా ఏంటి అని అంటే 7 ఏళ్ళ పైన ఆయన కనిపించకుండా పోతే డెజర్షన్ కింద వస్తుంది. ఆయన వేరే బౌట్స్ ఎక్కడున్నాయో మనకు తెలియదు కాబట్టి ఆవిడకి కూడా డివోర్స్ రావడం, తొందరగా విడాకులు అనేవి గ్రాంట్ అయినాయి కోర్టు నుంచి. మీరు ఇంకోటి 3వ ఇన్స్టెన్స్లో ఏదైతే చెప్తున్నారో 3 ఏళ్ళని విడాకులు, దాంట్లో ఏమైంది అని అంటే భర్త ఏమో విడాకులు కావాలని, భార్య ఏమో నాకు వద్దు అని కంటెస్ట్ చేస్తున్నారు. సో కావాలని వాళ్ళు డేట్ల మీద డేట్లు తీసుకోవడము, ఓకే, కావాలని డ్రాగ్ ఆన్ చేయడము, ఒకసారి భర్త అటెండ్ అయితే భార్య అటెండ్ అవ్వకపోవడము, భార్య అటెండ్ అయితే అవసరమైన చోట భర్త రాకపోవడము, ఇట్లా అడ్జర్న్మెంట్స్కి కూడా వీళ్ళు సరిగ్గా అటెండ్ అవ్వకపోవడం వల్ల అది డ్రాగ్ ఆన్ అయింది కేసు.